రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని, ఆయన ప్రపంచానికే దార్శనికుడని అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనకి గౌరవ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది. పట్టణంలో గౌరవ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది. ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అన్నీ కూడా ప్రజలందరికీ చేరుబాటులో చేయడానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. వేల సంవత్సరాల మానవ చరిత్రలో అన్నార్తులు, అణగారిపోయినటువంటి ప్రజలు, దోపిడీకి గురైనటువంటి పేదల పక్షాన నిలబడి, మరీ ముఖ్యంగా భారతదేశంలో కుల వ్యవస్థలో అత్యంత వెనుకబడ్డటువంటి వర్గాలకు ఒక వెన్నుదన్నుగా ఈ ప్రపంచం మారాలి, ఈ వివక్ష పోవాలి, ఈ పీడన తొలగాలి, ఈ దోపిడీ ఇక జరగకూడదు అని ప్రపంచ సాహిత్యాన్నంతా అవపోసన పట్టి పేద ప్రజలకు ఎన్ని వేల సంవత్సరాలైనా ఎలుగెత్తినటువంటి జెండాలాగా మారినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం ఇంతకంటే గొప్ప మనిషిని ఇట్టలేదు అని అందరూ కూడా ఆశ్చర్యం చెందే విధంగా అసమానమైనటువంటి ప్రతిభను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, పేద ప్రజల గొంతుకుగా నిలిచినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడి ఆశయాలు, ఆ మహానుభావుని సిద్ధాంతాల వల్లనే ఈ రోజున వివక్ష ఈ మేర కన్నా పోయింది అంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క శ్రమ, ఆయన ఆలోచనలు కారణం. భారతదేశానికి ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉద్యమించే గొంతుకగా మారినటువంటి మహామనిషి. పేద ప్రజల రక్తంతోనే సమాజం నిర్మించబడ్డది అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి గొప్ప మనిషి అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతిని ఈ రోజున గొప్పగా జరుపుకోవటం అంటే మానవాళికి అందరికీ కూడా అది ఒక పెద్ద పండుగ. సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈవేళ భారత రాజ్యాంగాన్ని కేంద్రంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఒక పథకం ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, ఇతర అణచబడిన వర్గాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాలరాశంలో భాగంగా ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతా ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశాన్ని కుల రహిత సమాజంగా, వర్గరహిత సమాజంగా మార్చాలని తన జీవితాన్ని, తన ఆలోచనని, తన మేధో సంపత్తిని ఈ దేశానికి కేటాయించి వెచ్చించి మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి చరిత్ర మనకు తెలుసు. కానీ ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు దళిత ఆదివాసీలకు వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల్ని కాలరాసేటువంటి క్రమంలో రాజ్యాంగం పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాయితీలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటినన్నిటి కూడా రూపుమాటలో భాగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. దీన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖండించడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులందరూ కూడా ఏకమై ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతేనేమి, ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివే. ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నుండి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 26 ఎస్సీ పథకాలను నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఎస్సీల దెబ్బకి ఈరోజు పార్టీయే లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు వేసినారు. వాళ్ళకి అదేవిధంగా నిధులు కూడా కేటాయించి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి 26 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు
అదే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే ఘన నివాళి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా గత వైసీపీ పార్టీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు అతను ప్రమాణ స్వీకారం అనేసి ఒక కార్యక్రమం చేశాడు. కానీ ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క రెడ్లే తప్ప కనీసం ఒక దళితుని కూడా కూర్చొని వాళ్ళు స్టేజ్ మీద ఈరోజు కాంగ్రెస్ అంబేద్కర్కి నివాళులు అర్పించడానికి చేస్తున్నారు. దీన్ని అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ పోకడలను ఖండిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 69వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు ఈయన అన్ని కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము. అంతకు ముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. మరి ఆ విధంగా ఈ రోజు హామీలను అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ ఆ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా, నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీలో గెలిచావు. మరి ప్రజలందరూ కూడా నిన్ను నమ్మి ఓట్లేశారు. మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తా ఉన్నావు. అన్ని హామీలు కూడా తుంగలో దొక్కావు. ఈరోజు అడిగిన వారిని అందరినీ కూడా జైల్లో పెట్టిస్తా ఉన్నావు. మరి ఎంతవరకు సబబు ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా, కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగ నిర్మాత మన దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన రాజ్యాంగంలో ఈరోజు మాకు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు నిలబడి అన్ని పద్ధతులు రాజ్యాంగ హక్కులను ప్రదర్శించిన మహానుభావుడికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమన్యాయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని పాలన మనకు అందుకుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత మోర్చా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకత్వంలో రవికుమార్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ పూలమాల ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా అంతా కూడా అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ పనిచేయాలని కోరుకుంటూ అవకాశం మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం యొక్క
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు సందర్భంగా అవిడాల పంచాయతీ గాంధీపూర్ పంచాయతీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ కి ఎంపీటీసీలకి దళిత ఉద్యమ లీడర్లకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు భారతదేశం యొక్క సృష్టికర్త రూపురేఖలు మార్చిన మహా మేధావి దళిత జాతి కోసమే పేద ప్రజల కోసమే నిరంతరము రాత్రి అనక పగలనక పేదల కోసమే జీవించి ఈ రోజు చట్టాన్ని రాచి మన కోసం ఈ భారతదేశం యొక్క ప్రజల కోసం ఆయనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. రోజు ఈ భూమిలో ఎంతెంతో మేధావులు పుట్టారు, ఎంతెంతో దేవుళ్ళు పుట్టారు, కానీ ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడి గుండెలో జీవిస్తున్నది ప్రతి ఒక్క అంటరానితనం లేకుండా ప్రతి ఒక్క మానవ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క గుండెలో నిద్రపోతున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకపోయి ఉంటే ఈరోజు దేశం ఎంత అయిపోయి ఉంటుందో, అయోమయం అయిపోయి ఉంటుంది, నిజమైన పేదవాడికి స్వస్థత వచ్చి ఉండదు. కాబట్టి ఈరోజు పురస్కరించుకొని ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి